ఓకే సార్. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో ఈరోజు మీ అందరితో కలిసి మన మన సంస్థ ద్వారా ఈరోజు ఈ సాయంత్రం మనందరం కూర్చొని బాబాగారి స్మరణ చేసుకునే భాగ్యం కలిగించిన దానికి బాబాగారికి, అలాగే మరలా జనవరి ప్రోగ్రాం తర్వాత మీ అందరితో కలిసి కాసేపు బాబాగారి గురించి 4 మాటలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన బాబాగారికి, అలాగే ఈ సత్సంగంలో పాల్గొనేందుకు జాయిన్ అయిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇదే బాబాగారి అనుగ్రహం అంటే మనం ఏదన్నా ఆయన గురించి 4 మాటలు చెప్పుకోవడం, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో గ్రహించగలగటం, ఇది భగవంతుడి అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే శ్రవణ లాలస కలుగుతుంది అంటుంది సచ్చరిత్ర. కాబట్టి ఒక్కసారి ఆ శ్రవణ లాలస కలిగితే ఇంకా ఎక్కడున్నా సరే మనం వచ్చి కార్యక్రమంలో జాయిన్ అయిపోతూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతుండేటువంటి ఒక ప్రక్రియ. అంతే సత్సంగం అనాదిగా ప్రపంచానికి మన భారతదేశం పరిచయం చేసిన ఒక మహోత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధన సత్సంగం అంటే. సరే, ఈరోజు మనం బాబా గారి గురించి చెప్పుకునేందుకు ఇవ్వబడిన సబ్జెక్ట్ ఏంటి అంటే సాయి తత్వం, ప్రేమతత్వం, సాయి సమర్థత. ఈరోజు బాబా గారు స్ఫురింపు చేసినంత మేరకి మనం ఈ అంశాన్నే చర్చించుకుందాం. సాయి తత్వం. తత్వం అనగానే తత్ ప్లస్ త్వం. తత్ అంటే అది, త్వం అంటే మీరు. ఇప్పుడు నాకు నేను చెప్పుకునేటప్పుడు నేను, కాబట్టి తత్వం అంటే తత్ ప్లస్ మీరు, లేదా తత్ ప్లస్ నేను. తత్ అంటే ఎవరు? సకల సృష్టికి మూలమైన ఆ భగవంతుడు. బ్రహ్మం అని జ్ఞాని అంటారు, యోగి వచ్చి పరమాత్మ అంటారు, మనం భక్తులం భగవంతుడు అని అంటాం. అంతే. కాబట్టి ఏదైనా సరే సృష్టికి ఎవరైతే మూలమో ఆ భగవంతుడే తత్. కాబట్టి సృష్టికి మూలమైన భగవంతుడికి నాకు లేదా మనకు మధ్యలో ఉన్న ఈ సంబంధం ఏమిటి అనే దాన్ని తెలియచేసేదే తత్వజ్ఞానం. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండండి అంటాం సచ్చరిత్ర. తత్వజ్ఞానం అంటే అది, భగవంతుడికి మనకు మధ్యలో సంబంధం ఎటువంటిది అని మనకు తెలియచేసేది. ఈ తత్వజ్ఞానాన్ని తెలియజేసుకునేందుకు మనకు దోహదపడే శాస్త్రం తత్వశాస్త్రం. ఇక్కడ సాయి తత్వం అంటున్నాం. సాయి తత్వం అంటే తత్ అంటే సకల సృష్టికి మూలమైనటువంటి సాయిబాబా గారికి మనకు మధ్యలో ఉన్న సంబంధం ఎటువంటిదో తెలిపేది సాయి తత్వం. ఆ సాయి తత్వాన్ని మనకు గ్రహింపచేసేది మన సాయి సచ్చరిత్ర. సరే, తర్వాత ప్రేమతత్వం. తత్ ఆయనే అయినటువంటి బాబా గారు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, తిరిగి మనలో ప్రేమను ఏ విధంగా పెంచుతూ ఉన్నారు అన్నదే సాయి తత్వం. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో తెలియజేస్తుంది. అలాగే తిరిగి మనలో వారి పట్ల ప్రేమను ఎలా జనింప చేస్తూ ఉంది, ఎలా
ఈ ప్రేమను పెంచుతూ ఉంది అని తెలియచేసేదే సాయి తత్వం, సాయి ప్రేమతత్వం. వాస్తవానికి మనలాంటి సాధారణ గృహస్థులు, ప్రాపంచికులైనటువంటి మనలో ఈ ప్రేమను జనింప చేయటం, ఈ ప్రేమను పెంచడమే బాబా గారి సమర్థత. ఖచ్చితంగా ఇదే వారి సమర్థత. కాబట్టి ఇప్పుడు మనం 1 by 1 వద్దాం. సాయి తత్వంలో ప్రేమతత్వం గురించి మాట్లాడుతున్నాం. ప్రేమ భగవంతుడే జనరల్గా ఏ జీవికైనా సరే ఆ ప్రేమను పంచేది. ప్రపంచంలో సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లే, అమ్మాయి. కాబట్టి భగవంతుడే మొదట తల్లి రూపంలో, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ప్రతి జీవికి ఈ నలుగురు ఉంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. భగవంతుడే తల్లిగా జన్మనిచ్చారు. ఎంతో మమకారంతో, తనకి మించి, అంటే తనను తాను ప్రేమించుకోవడం కన్నా అధికంగా బిడ్డను ప్రేమిస్తుంది అమ్మ. కాబట్టి అంత మమకారంతో మనకు సేవ చేసి, మనల్ని పెంచి, ఇలా ఈ స్థితికి మనం రావడానికి వెనక ఉన్నది ఎవరంటే ఆ భగవంతుడే తల్లి రూపంలో ఉన్నారు. అందుకే బాబా గారు కూడా నేను సకల ప్రాణులకు తల్లిని అన్నారు 3వ అధ్యాయంలో మన సచ్చరిత్రలో. తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో మనందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. తల్లి బిడ్డ అడగకుండానే ఆకలి తీర్చుతుంది. బిడ్డ మలమూత్రాలు శుభ్రం చేస్తుంది, స్నానం చేయిస్తుంది, పరిశుభ్రమైన దుస్తులు ధరింపచేస్తుంది, చక్కటి ఆభరణాలు ధరింపచేస్తుంది. బిడ్డ ఎదిగే కొద్దీ మంచిగా ఎదగాలని, యోగ్యుడు కావాలని, తన బిడ్డ జీవితంలో మంచివాడిగా, యోగ్యుడిగా, ఆదర్శవంతుడిగా నిలబడాలని కలలు కంటూ ఉంటుంది. అహర్నిశలు ఆ తల్లికి ఎవరి గురించి అలా ఆలోచిస్తుంది అని అంటే అది బిడ్డ గురించే. తన గురించి తనకన్నా ఎప్పుడు తన బిడ్డల గురించే తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. బిడ్డ అడగనక్కర్లేదు. చిన్నపిల్లలప్పుడు మొదటి బర్త్డే అప్పుడు బిడ్డకేం తెలియదు. అసలు తన బర్త్డేని జరపమని అడిగేందుకు బిడ్డకి తెలీదు. బిడ్డ అడగకపోయినా తన శక్తి కొద్దీ ఆ బిడ్డ తొలి జన్మదినాన్ని ఘనంగా, వైభవంగా ఆ తల్లి జరుపుకుంటుంది. తన జీవితంలో తన బిడ్డ అత్యంత మధురం ఆ తల్లికి. కాబట్టి ఈ బిడ్డ యోగ్యుడు కావాలని, 10 మంది మంచిగా గుర్తించాలని తల్లి తపన పడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే అమ్మతత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు బాబా గారు. సరే, భగవంతుడే తల్లిగా జన్మనిచ్చారు, ఈ విధంగా మనకి సేవ చేస్తున్నారు. తండ్రిగా ఆయనే మనల్ని పోషించారు. ఇదిగో ప్రాపంచిక జీవితంలో మనం ఈ స్థితిలో ఉండేందుకు తండ్రిగా తను చేయవలసిందంతా ఆయన చేశారు. ఇప్పుడు 3వ వ్యక్తి గురువు. భగవంతుడే గురువుగా లౌకిక విద్య నేర్పించాడు. ఇప్పుడు ఆయనే గురువుగా, సద్గురువుగా, సమర్థ సద్గురువుగా మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు ఆయనే తిరిగి భగవంతుడిని దర్శింప చేసుకునేందుకు ఈ గురువు పాత్ర ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. అటువంటి గురువే, అటువంటి సద్గురువే, అటువంటి సమర్థ సద్గురువే మన బాబా గారు. బాబా గారు కూడా తల్లితత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఎలాగైతే తల్లి బిడ్డ గురించే అహర్నిశలో చింతన చేస్తూ ఉంటుందో, ఆలోచిస్తూ ఉంటుందో, సద్గురువు ఏ రుణానుబంధమో మనకు తెలీదు. మనం కోరుకోకుండానే మనల్ని ఆయన వద్దకు రప్పించుకున్నారు. ఎలాగైతే బిడ్డ కోరకుండానే తల్లి ఆకలి తీరుస్తుందో, బిడ్డ కోరకుండానే బిడ్డకు ఏ వస్తువు అయితే ఇష్టమో దాన్ని తయారు చేసి వండి పెడుతుందో, అలాగే మనం కోరుకోలేదు బాబాగారితో పరిచయం కావాలని. కానీ ఆయనే ఏ రుణానుబంధమో తెలియదు, ప్రేమగా ఆయన వద్దకు రప్పించుకున్నారు. ఆయన గురించి ఆయనే మనకు తెలియచేసుకున్నారు. అది సచరిత్ర పారాయణ ద్వారానా, సత్సంగాల ద్వారానా, షిరిడి ప్రయాణాల ద్వారానా, ఇతరత్ర హారత పాటల ద్వారానా, ఎలాగైతే అనేక రకాల నామ సంకీర్తన, ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గంలో ఆయన మనల్ని వారి వద్దకు రప్పించుకున్నారు. ఆయన గురించి ఆయనే తెలియచేసుకుంటూ ఉన్నారు. క్రమక్రమంగా మనలో ఉండే ప్రాపంచికత ఏంటో మనకు తెలియచేస్తూ, ఆయనకి మనకు ఉన్న అడ్డంకులు ఏంటో ఆయన మనకు తెలియచేస్తూ, క్రమక్రమంగా ఆయన మన మనసులోకి ప్రవేశించి తర్వాత
ఆయన మార్గంలోకి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే దుర్గుణాలు, వీటిని అడ్డంకులు, అరిషడ్వర్గాలు, వీటిని క్రమేణా తొలగిస్తూ వాటి స్థానంలో సద్గుణాలు అనే ఆభరణాలు మన చేత ధరింపచేసి మన అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి ఆయన చూడు నా బిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉన్నాడని ఇప్పుడు ఆయన మురిసిపోతూ ఉంటారు. తల్లితత్వమే బాబాగారి తత్వం. సృష్టిలో మనల్ని ప్రేమించేది తల్లి ఈ జన్మకి పరిమితం. కానీ సద్గురు గురుమాత, ఈ గురుమాత మనకున్న రుణానుబంధం ఇది ఎప్పటికీ తీరేది కాదు. ఇది ఎప్పటికీ కొనసాగుతూ ఉండేది. ఇది మనం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. ఆయన రుణం మనకు తీరేది అయితే కాదు. తల్లి 9 మాసాలు మోసింది బిడ్డని లోపల నుండి ఈ బయట ప్రపంచంలోకి తీసుకువచ్చింది. కానీ గురుమాత మన మనసును ఈ ప్రాపంచకత నుండి వెనక్కి మరలించి అంతర్ముఖం చేస్తుంది, లోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని ఈరోజు మనం బాబాగారు స్ఫురింపజేసినంత మేరకి మనం చెప్పుకుందాం, దర్శించుకుందాం. సరే, బాబాగారు మనలో ఎలా ప్రేమని, ఆయన ఎలా మన ప్రేమను పెంచుతున్నారు, మనకు ఆయన తల్లిలాగే మనకు ఆయన ప్రేమను పంచుతున్నారు, ఇది మనం చెప్పుకుంటూ ఉన్నాం. తిరిగి మనలో ఆయన ప్రేమను ఎలా జనింపజేస్తున్నారు, ఎలా వారి పట్ల మనలో ఉండే ప్రేమను పెంచుతున్నారు, దీన్ని మనం గ్రహిస్తే ఖచ్చితంగా ఇదే బాబాగారి సమర్థత. వాస్తవానికి స్థూలంగా చెప్పుకోవాలి అని అంటే బాబాగారి సమర్థత ఏంటి అని అంటే వారిలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం, పంచభూతాలని శాసించగలగటం, అలాగే తమను ఆశ్రయించిన వారిని భవసాగర తీరాన్ని తరింపచేయటం, ఆ జీవుడికి మళ్ళీ జన్మంటూ లేకుండా జన్మరాహిత్యాన్ని, దాన్నే మోక్షం, అదే జ్ఞానప్రాప్తి, ఇటువంటి స్థితిని కలగచేయటం, ఇది వారి సమర్థత. ఈ కార్యం నెరవేర్చాలి అని అంటే ముందు మనలో ప్రేమ జనింప చేయాలి. ప్రేమ జనించందే చివరైనటువంటి భగవత్ప్రాప్తి కలగదు. ప్రేమ ఎలా జనిస్తుంది? ప్రేమ జనించడానికి ఒక సాధకుడు, లేదా మనలాంటి గృహస్థుడు అనుకోండి, ఎన్ని మెట్లు ఎక్కాలి అని కనుక మనం ఒకసారి ముందు తెలుసుకుంటే సద్గురువు మన కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అని ఆయన ప్రేమ మన మనసును స్పృశిస్తుంది. కాబట్టి ప్రేమ ఎలా జనిస్తుంది? ప్రేమ ఎన్నో మెట్లో ఉంది మన జీవితంలో అని అంటే, మొట్టమొదట దీనికి రామకృష్ణ పరమహంస గారు చక్కటి వివరణ ఇచ్చారు. రామకృష్ణ కథామృతం అనే గ్రంథంలో వాల్యూమ్ 2లో ఇచ్చారు ఆయన. అది 3 వాల్యూమ్లు ఉండే గ్రంథం. దాంట్లో వాల్యూమ్ 2లో ఆయన స్పష్టంగా చెప్పారు. మొట్టమొదట భగవంతుడి అనుగ్రహం కనుక్కుంటే సాధు పురుషులతో సమాగమం ఏర్పడుతుంది. సాధు పురుషులతో సమాగమం. అప్పుడు వారి ద్వారా మనం భగవంతుడి గురించి వింటాం, తెలుసుకుంటాం. తెలుసుకునే కొద్దీ మనకు భగవంతుడి పట్ల నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగే కొద్దీ భగవంతుడు కొన్ని అనుభవాలు ఇస్తుంటారు. భగవంతుడు అనేది గురువు అనండి, అనుభవాలు ఇస్తుంటారు. అనుభవాలు మనం పొందే కొద్దీ మనలో వారి పట్ల విశ్వాసం కుదురుతుంది. నమ్మకం కలిగింది, విశ్వాసం కుదురుతుంది. విశ్వాసం కుదిరే కొద్దీ అరే గురువు చెప్పినట్లు మనం ప్రవర్తిస్తే బాగుంటుంది కదా అని ఒక సద్భావం మన మనసులో కలుగుతుంది. ఈ సద్భావాన్ని కలిగించేది కూడా గురువే. ఎప్పుడైతే ఈ సద్భావం కలిగిందో మనకు సాధ్యమైన మేరకి గురువు చెప్పిన దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. అంటే కొంత ఆచరణ దిశగా మన జీవితం సాగుతుంది. ఈ గురువు చెప్పిన దాన్ని ఆచరించడమే గురువు పట్ల మనకుండే శ్రద్ధని సూచిస్తుంది. ఇది శ్రద్ధ. నమ్మకం, విశ్వాసం, ఇప్పుడు శ్రద్ధ అనే మెట్టులో ఉన్నాం. ఇలా గురువు చెప్పిన దాన్ని మనం ఆచరించే కొద్దీ ఇక వింటే గురువు లేదా భగవంతుడి గురించి మాత్రమే వినాలి, లేదా ఏదన్నా ఒక కార్యం కనుక చేస్తే అది భగవంతుడి కార్యం లేదా గురు కార్యం మాత్రమే చేయాలి అన్న ఒక గట్టి స్థితి ఏర్పడుతుంది. ఇదే నిష్ఠ. కాబట్టి 4వ మెట్టు నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, నిష్ఠ.
నిష్ఠ ఏర్పడిన తర్వాత ఇక ప్రపంచంలో ఉండే ఏ ఇతర విషయాల పట్ల కాకుండా మనకు ఆ భగవంతుడి పట్ల, దేవీ దేవతల పట్ల లేదా గురువు పట్ల ఇష్టత ఏర్పడుతుంది. ఇష్టత మనకు తెలిసిందే. రకరకాల వస్తువుల మీద, వ్యక్తుల పట్ల, విషయాల పట్ల, పదార్థాల పట్ల మనకు ఇష్టత ఉంటుంది. ఇది మన జీవితంలో సహజం. కానీ నిష్ఠ ఏర్పడిందా, ఈ ఇన్ని విషయాలలో, వ్యక్తులలో, పదార్థాలలో ఉన్న ఈ ఇష్టత అంతా అది దేవి దేవతల వైపుకో లేదా గురువు వైపుకో మరుగుతుంది. అంటే ఈ స్థితిలో మనం భగవంతుణ్ణి లేదా గురువుని మాత్రమే కోరుకుంటాం. ఇది భక్తి. అంటే నిష్ఠ తర్వాత ఉన్నటువంటి తర్వాత మెట్టు భక్తి. ఇలా భక్తి సలిపే కొద్దీ, భగవంతుని ఇష్టపడే కొద్దీ, భగవంతుడి కోసమే మనం జీవించే కొద్దీ, భగవంతుడి కోసమే అన్ని కార్యాలు చేస్తుండే కొద్దీ భగవంతుడితో మనకొక పవిత్రమైన సంబంధం ఏర్పడుతుంది. ఆయనకి మనకు మధ్యలో ఒక పవిత్రమైన సంబంధం ఏర్పడుతుంది. ఆ పవిత్ర సంబంధమే అంటే భక్తి పరిపక్వత పొందే కొద్దీ భావం జనిస్తుంది అంటారు. భావం అంటే ఏంటి అని అంటే భగవంతుడికి మనకు మధ్యలో ఏర్పడిన పవిత్ర సంబంధాన్ని మనం ఏ దృష్టిలో చూస్తున్నాం అన్నది భక్తి భావం అంటారు. ఈ భావం అంటే ఈ భక్తి భావం 5 రకాలుగా చెప్తారు పెద్దలు. ముందు థియరీ చెప్తున్నాను. థియరీ చెప్పిన తర్వాత బాబా గారు ఏ విధంగా మనలో ప్రేమ జరింపజేస్తారని ఒక కేస్ స్టడీ తీసుకుందాం. దాంతో అసలు బాబా గారి సమర్థత ఏంటో మనకు అణువణువున దర్శనమిస్తుంది. కాబట్టి మొదట థియరీ కాస్త జాగ్రత్తగా మనం గ్రహించాలి. నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, నిష్ఠ, భక్తికి వచ్చాం. భక్తి పరిపక్వత పొందితే భావం ఏర్పడుతుంది. అంటే భగవంతుడికి మనకు మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అన్నదే ఈ భక్తి భావం. దీంట్లో శాంత భావం మొదటిది. శాంతంగా భగవంతుడిని సేవించుకోవడం. ఉదాహరణకి ధర్మరాజు భారతంలో, మన బాబా గారి సచరిత్రలో భగత్ మహల్ సపతి వీళ్ళు శాంతభావంతోనే ఉండారు. వాళ్ళ సాధన అంతా శాంతభావంతోనే సాగింది. ఇక 2 వాత్సల్య భావం అంటే మాతృభావం అని కూడా అంటారు. యశోద కృష్ణ పరమాత్మని తన బిడ్డగా భావించింది. కౌసల్యమాత రామచంద్రుల వారిని తన బిడ్డగా భావించింది. ఒకళమాత వెంకటేశ్వర స్వామిని తన బిడ్డగా భావించింది. బాయిజాబాయి బాబా గారిని తన సోదరుడిగా భావించింది. ఈ విధంగా వీళ్ళందరూ వాత్సల్య భావంతో భగవంతుణ్ణి సేవించుకున్నారు. దాస్యభావం మూడోది. అయ్యా నువ్వు యజమానివి, నేను నీ దాసుడిని అన్న భావం. ఆయన యజమాని, మనం ఆయన సేవకులం, ఆయన దాసులం. ఆయన ఏం చెప్తే అది మనం చేయాలి అంతే. ఇది దాస్యభావం. ఆంజనేయ స్వామి రామచంద్రుల వారిని ఆయన దాసుడిగానే కదా రామదాస్ అంటాం, రామబంటు, శ్రీరామబంటు అంటాం. అలా ఆయన దాసుడిగా శ్రీరాముల వారు యజమానిగానే ఆంజనేయ స్వామి గారు రాముల వారిని సేవించుకున్నారు. ఓ పర్యాయం రాముల వారు అడిగారు హనుమంతుడిని, హనుమ నువ్వు నన్ను ఏ విధంగా చూస్తున్నావు అంటే ఏ భక్తి భావంతో నువ్వు నన్ను చూస్తున్నావు అని అన్నారు. దానికి ఆంజనేయ స్వామి కాబట్టి జవాబు చెప్పారు, అయ్యా రామ, నేను కనుక శరీరాన్ని అనుకుంటే నేను దాసుడిని, నీవు యజమానివి, దాస్యభావం. నేను కనుక జీవాత్మను అనుకుంటే నువ్వు పరమాత్మవి, నేను నీలో ఒక చిన్ని అంశను మాత్రమే. లేదా నేను కూడా ఆత్మని అనుకుంటే ఇక నీకు నాకు భేదం ఉండదు రామా. అంటే సాధకుడు ఎక్కడి నుంచి ఏ స్థితిలో ఉండాలన్నది కూడా హనుమంతుల వారి జవాబులో మనం గ్రహించవచ్చు. మనకు అంటే మనలాంటి సామాన్యులకు, గృహస్థులకు, ప్రాపంచికులకు అనువైనటువంటి భావం ఏంటి అని అంటే దాస్యభావం. బాబా గారే చెప్పారు, నేను అల్లాని స్మరించేవాడిని, ఈశ్వరుడికి విశ్వాస పాత్రుడనైన వారి దాసుణ్ణి.
నేను అన్నల హక్కును కాను, అంటే నేనే దేవుడిని అని చెప్పట్లేదు. నేను యాజక హక్కును మాత్రమే. 34వ అధ్యాయం సచ్చరిత్రలో నేను అహర్నిశలో భగవంతుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటా, వారిని స్మరిస్తూ ఉంటా. నేను ఆయన పాద సేవకుణ్ణి మాత్రమే. బాబాగారే ఈ దాస్యభావాన్ని ఆయన వహించారు. రామకృష్ణ పరమహంస గారు, ఆయన కాళికామాతకి భక్తుడు కదా, చాలాసార్లు చెప్తారు, అమ్మా నేను నీ చేతిలో పనిముట్టునమ్మా, ఈ పనిముట్టుని ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. కాబట్టి దాస్యభావం అన్నటువంటిది మనందరి స్వభావాలకి సరిపడా ఉండేది. నేను 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 అనుకుంటూ ఉంటాం. ఈ నేను అన్నది సాధారణంగా మనలో తొలగిపోదు. నేనులో కూడా 2 రకాల నేనులు ఉంటాయి. విద్య నేను, అవిద్య నేను. విద్య నేను భగవంతుడికి మనల్ని చేరువ చేసేది. ఇది దాస్యభావంతోనే. నేను అనే భావం తొలగిపోవట్లేదా? అయ్యా నేను నీ చేతుల పనిముట్టుని, నేను దాసుడిని, నువ్వు యజమానివి, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. హేమట్ పంత్ గారు కూడా అండి, ఆయన హేమట్ పంత్ సచ్చరిత్రను రచిస్తూ అనేక పర్యాలు చెప్తారు. ఈ మాట నేను రాయడం లేదండి, బాబా గారే నా చేతిని పట్టుకొని కళాన్ని గిరగిరా తిప్పుతున్నారు. నాకుగా నేను గ్రంథాన్ని రచించాలి అని అంటే అస్సలు కలం తిరిగేదే కాదు, అక్షరం అక్షరం జోడయ్యేది కాదు. కానీ బాబా గారు కనుక రచింప చేయదలుచుకుంటే ఆయనే నా చేతిని పట్టుకొని కళాన్ని గిరగిరా తిప్పుకుంటూ రాశారండి. ఇదో ఈ మాట చెప్తుంది బాబానే, ఈ మాట చెప్తుంది నేను కాదు అని అనేక పర్యాయాలు ఆయన మనకు గుర్తు చేశారు. అలా బాబా గారి చేతిలో పన్ముట్టుగానే హేమట్ పంత్ గారు సచ్చరితని రచించారు. కాబట్టి దాస్యభావం ఇది. తర్వాత భావం సఖ్యభావం. భగవంతుడు నాకు స్నేహితుడు. అర్జునుడు బావా బావా అంటూ శ్రీకృష్ణ పరమాత్మని ఆయన సకుడుగా సేవించాడు. కుచేలుడు ఆయన చైల్డ్హుడ్ క్లాస్మేట్, బాల్య స్నేహితుడు. ఆయన కూడా సఖ్యభావంతోనే ఆయన సేవించారు. శ్యామ కూడా బాబా గారిని ఇటు సఖ్యభావం ఉంది, ఆయనలో ఆ దాస్యభావం కూడా ఉంది. అత్యంత సన్నిహితంగా సేవించుకున్నాడు శ్యామ బాబా గారిని. ఎంతో ఇద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం మనకు తెలిసిందే సచ్చరిత్రలో. అంత సకుడుగా ఉంటున్నాడు. అదే సమయంలో బాబా గారి ఆజ్ఞను ఆయన తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు. అలా సఖ్యభావం స్నేహితుడిగా భావిస్తూ చేసుకునే సేవ. ఇక చివరిది మధుర భావం. అంటే భగవంతుణ్ణి భగవంతుడు అంటే ఇంక అత్యంత ప్రియుడు అంతే. అంటే సకలం సృష్టి కూడా భగవత్మయమే. రాధాదేవి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కృష్ణమయంగానే చూశారు ఆవిడ. అంటే నేను అన్నది లేకుండా ఆవిడలో ఆ నేనుని పరిపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మగా అర్పించుకున్నారు. అది మధుర భావం. ఇక్కడ మళ్ళీ ప్రియుడు అని అంటే కొంత రాంగ్ కాన్సెప్ట్ చెప్తుంటారు అక్కడక్కడ. కాదు, ప్రియుడు అని అంటే నేను అత్యధికంగా ప్రేమించేది నిన్నేనయ్యా, ఇంక నేను లేను, సర్వం నువ్వే అనే భావంలో ఉండిపోవడం, అలా భగవంతుడిని సేవించుకోవడం, అది అత్యంత భావం. అతి మధుర భావం అనేది ఈ 5 భావాలు ఒక భావం. ఇలా ఈ భక్తి భావాల్లో ఈ ఒక భావంలో కానీ లేదా 1-2 భావాలు కలిసైనా సరే ఈ సాధకుడు లేదా భక్తుడు భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉంటే తర్వాత మెట్టు మహాభావం. ఈ మహాభావంలో ఇంకా మనం భగవంతుడి సంయోగాన్ని మాత్రమే కోరుకుంటాం అంతే. ఇక్కడ ఉన్నదంత పని లేదు. ఇక సకల ప్రపంచంతో మనకు పని లేదు. మనము భగవంతుడు అంతే. భగవంతుడితోనే మన జీవితం. అహర్నిశలు భగవంతుడితోనే కలిసి ఉండాలని మనసు తహతహలాడడం. ప్రపంచంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి కదా, మనకు తెలిసిందే. సో ప్రపంచం నుండి సుఖాలన్నీ మన అనుభవానికి వచ్చినప్పటికీ ఈ అనుభవించే సుఖం లేదా మన అనుభవానికి వచ్చిన సుఖం భగవంతుడితో సంయోగంతో లేదా వారి సన్నిధిలో ఉన్న సుఖంతో పోల్చుకుంటే 1/1,00,00,000 వంతు మాత్రమే అన్న భావన. అంటే సకల సుఖాలు కూడా ఎంతవరకనంటే భగవంతుడి సాన్నిధ్యంలో, భగవంతుడి సహవాసంలో, ఆయన సంయోగంలో మనం పొందే సుఖంలో 1,00,00,000 వంతు మాత్రమే అన్నస్థితి.
అలాగే భగవంతుడి వియోగానికి, భగవంతుడితో వియోగం అంటే ఎన్ని ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నీ కష్టాలన్నీ వచ్చినాయి అనుకుందాం, అనేక పాములు తేళ్లు కుట్టాయి అనుకుందాం, కరిచాయి అనుకుందాం, ఎంత బాధ కలుగుతుంది. ఈ బాధ అంతా కూడా భగవంతుడితో దూరంగా ఉండడానికి, భగవంతుడు దూరంగా ఉంటే మనసు అనుభవించే బాధలో 1,000,000 వంతు మాత్రమే. కాబట్టి సంయోగమే 1/1,000,000 వంతే, వియోగం కూడా 1/1,000,000 వంతే. ఇటువంటి స్థితిలో భగవంతుడిని మాత్రమే కోరుకునేటువంటి ఈ స్థితి మహాభావం. ఈ మహాభావం ఏర్పడిన తర్వాత వచ్చేదే మనం చెప్పుకుంటూ ఉన్న ప్రేమ. ప్రేమ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశిని సమభావంతో చూస్తూ అందరికీ అన్నిటికీ శ్రేయస్సును కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండటమే ప్రేమ. ఇది బాబా గారిలో మనం గమనిస్తూ ఉంటాం. మహాభావం నుంచి ఈ ప్రేమ పొందినటువంటి భక్తుడు లేదా సాధకుడు ఇక సకలం భగవంతుడే, అన్నిట్లోనూ భగవంతుడినే చూస్తాడు. ఇక రెండోది ఏది లేదు. మహాభావంలో భగవంతుడితో సంయోగాన్ని కోరుకుంటున్నాడు. ప్రేమ జనించిందా ఇక సకల సృష్టి ఇంకా ఆయనకి రామమయమే, ఆంజనేయ స్వామికి, కృష్ణమయమే చైతన్య మహాప్రభువుకి, సాయిమయమే నిమోల్కర్ పొందిన స్థితి చివరిలో. ఇలా ప్రేమ పొందిందా, ప్రేమగా సంతరించుకున్నాడా భక్తుడు, ఇక భగవత్ ప్రాప్తికి 2-3 రోజులు మాత్రమే అంటారు రామకృష్ణ పరమహంస గారు. ప్రేమ జనించిన తర్వాత కేవలం 2 లేక 3 రోజుల్లోనే భగవద్ దర్శనం కలుగుతుంది అని అంటారు. కాబట్టి భగవద్ దర్శనమే మోక్షం. ఆ స్థితి పొందడానికి ఒక్క మెట్టు కింద ఉండేదే ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమని మనలో సంతరింప చేసేదే బాబా గారి సమర్థత. చూడండి, మరి ప్రేమను మనలో జరింపు చేయాలా అని అంటే, అటువంటి ప్రేమను మనలో పెంచాలా అని అంటే వారు ఎంత సమర్థులైంటే ఆ స్థితిని మనకు కలిగించి చివరికి సాక్షాత్కారాన్ని కలిగిస్తున్నారు. ఇది బాబా గారి సమర్థత. ఎన్ని మెట్లు ఎక్కారు ఇప్పుడు సాధకుడు? మొదట ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సత్పురుషులతో సమాగమం. సత్పురుషులతో సమాగమమే సత్పురుషుల సాంగత్యం, అదే సత్ సాంగత్యం, అదే సత్సంగం. సత్సాంగత్యం అంటే అసత్తుకి దూరంగా ఉండటం, ప్రాపంచికతకు దూరంగా ఉండటం, భగవంతుడికి దగ్గరే ప్రయత్నం చేస్తూ ఉండటం. కాబట్టి ఇది సత్సంగంతో ప్రారంభమైంది. సత్సంగం మొదటి మెట్టు. రెండో మెట్టు సత్సంగంలో శ్రవణం చేయడం ద్వారా గురువు పట్ల నమ్మకం కలిగింది, రెండో మెట్టు అది. మూడో మెట్టు విశ్వాసం కుదిరింది. నాలుగో మెట్టు శ్రద్ధ. 5 నిష్ఠ. 6 భక్తి. 7 భావం. 8 మహాభావం. 9 ప్రేమ. 10 భగవత్ ప్రాప్తి. కాబట్టి 10 మెట్లు ఉన్నాయి. ఇదే బాబా గారు చెప్పింది, ఒక్క అడుగు నా వైపు వేయి, 10 అడుగులు నేను నీ వైపు వేస్తా అన్నారు ఆయన. కాబట్టి వీటిల్లో మొదటి మెట్టు ఏంటి? శ్రవణం. సత్సంగం ద్వారా శ్రవణం చేయడం ఆయన, ఇదిగో చివరి మెట్టు ఎక్కిస్తాను అని బాబా చెప్పిన దానికి అర్థం ఇదే ఏమో. కాబట్టి 9వ మెట్లో ఉంది ప్రేమ. మనం ఎక్కడున్నాం? శ్రవణంతో స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి మనలో ఆయన ప్రేమ జరింపు చేయాల. ఇది ఆయన ప్రేమతత్వానికి పరాకాష్ట. కాబట్టి ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. బాబా గారిని అత్యంత సన్నిహితంగా ఆ రోజుల్లో ఎవరైతే సేవించుకున్నారో అటువంటి భక్తుల జీవితాలను ఒకసారి మనం గమనించినామంటే, ఆ భక్తులు ఎటువంటి నేపథ్యంలో బాబా గారిని ఆశ్రయించారు, వారు ఎలా సేవించుకున్నారు, వారికి ఎటువంటి సాధన ఇచ్చారు బాబా, చివరికి వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు అని కనుక మనం దర్శించుకుంటే బాబా గారి సమర్థత మనకు అణువణువున గోచరిస్తుంది ఆ భక్తుల జీవితాల్లో. సరే, మనం ఎందుకో ప్రస్తావించుకున్నాం మహల్సాపతి గారి పేరు కూడా కదా, భక్త మహల్సాపతి. బాబా గారు ఆయన్ని భగత్ అని పిలిచేవారు. మహల్సాపతి గారి గురించే ఈ కేస్ స్టడీ చేద్దాం. మహల్సాపతి గారి నేపథ్యం ఏంటి? ఆయన షిరిడి గ్రామవాసి. ఆయన వంశపారంపర్యంగా
ఖండోబా ఆలయ పూజారి. అంటే వాళ్ళ పెదనాన్న, వాళ్ళ నాన్నగారులు వాళ్ళందరూ ఆ ఖండోబా ఆలయానికి వాళ్ళు వంశపారంపర్యంగా సేవ చేసుకునేవారు. మాల్సాపతి గారిలో ఆ చిన్నతనంలోనే ఉన్నటువంటి వైరాగ్యం, ఖండోబా పట్ల భక్తి చూసి వాళ్ళ నాన్నగారు, అంటే మాల్సాపతి గారి నాన్నగారి తర్వాత వాళ్ళ చిన్నానికి రావాల్సినటువంటి ఈ వంశపారంపర్యాన్ని మాల్సాపతి గారికి ఇచ్చేశారట. కాబట్టి మాల్సాపతి గారు ఖండోబా అంటే మన ఈశ్వరుడే, మనం ఈశ్వరుడు శివుడు అంటాం, వాళ్ళు ఖండోబా అంటారు. మాల్సా దేవి పార్వతీదేవి పతి, ఆ పార్వతీదేవి భర్త శివుడు. కాబట్టి ఖండోబా ఆలయానికి ఆయన పూజారిగా ఉన్నారు. చిన్న వృత్తి, కంసాలి వృత్తి. ఎంత షిరిడి, అక్కడ ఎన్ని గడపలు ఉంటాయి, అక్కడ ఆయన కంసాలి వృత్తి చేసుకుంటే ఆయనకి ఎంత రాబడి వస్తుంది. అది కాక ఈ ఖండోబా దేవాలయం దగ్గర అప్పట్లో ఒక 7.5 ఎకరాలు పొలం ఉండేదట. 7.5 ఎకరాలు. అప్పట్లో దాని మీద వచ్చే ఫలింపు కూడా పెద్దగా ఉండేది లేదట. ఎవరైనా భక్తులు వచ్చి మాల్సాపతి అంటే ఖండోబా గుళ్ళు ఏదన్నా వారు దేవుడికి సమర్పించుకుంటే ఆ వచ్చిన దాంతో తర్వాత కంసాలి వృత్తితో వచ్చే ఈ చిన్న ఆదాయంతోనే వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎంత ఎంత వస్తుంది రాబడి? వాస్తవానికి రోజుకి 2 పూటలా భుజించడం కాదు కదా, రోజుకి 1 పూట భుజించిన రోజుల కన్నా వాళ్ళు పస్తులు ఉపవాసాలు ఉన్న రోజులే ఎక్కువ. అంతటి పేదరికాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు. ఆయనకు అప్పుడప్పుడు ఖండోబాతో తాదాత్మ్యం చెందేవారు. సహజంగా విరాగి మాల్సాపతి గారు, విరాగి. వైరాగ్యం అప్పట్లో చిన్న వయసులోనే వైరాగ్యం అబ్బింది ఆయన. కారణ జన్ముడు అంతే. బాబాగారి అవతారంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించడానికే మాల్సాపతి గారు జన్మించుంటారు. మాల్సాపతి గారు షిరిడీలో ఉన్నారు కాబట్టే భగవంతుడు అవతరించినప్పుడు సాయిబాబాగా ఆయన షిరిడీనే తమ కేంద్రస్థానంగా ఆయన ఎన్నుకున్నారు అని అనిపిస్తుంటుంది. తాదాత్మ్యం చెందినప్పుడు మాల్సాపతి గారు ఖండోబాతో ఆయన కొన్ని మాటలు చెప్తుండేవారు. ఆ సందర్భంలో ఆయన ఏ మాటలైతే చెప్పారో అవన్నీ అక్షరం నిజాలయ్యేవి. అంటే అప్పట్లో మన చిన్నతనంలో దేవి దేవతలు పూనతారు, పూనకాలు అన్నీ ఉండేటివి. ఇప్పటి కూడా పూనకాలు అన్నవి జనం నమ్ముతుంటారు. ఇప్పటికి ఉంది, మన ఆచారంలో ఉంది. అది ఇంకా 150-170 ఏళ్ల క్రితం ఇంకా ఆ పూనకం వచ్చినప్పుడు ఈ మాల్సాపతి గారు ఏం చెప్పారో అవన్నీ భక్తుల అనుభవాలకు వచ్చేటంట. కాబట్టి ఆ సమయంలో ఆయన ఏం చెప్తారో అవన్నీ నిజంగానే వాళ్ళు నిజమని నమ్మేవాళ్ళు. మాల్సాపతి గారు మంచి విరాగి అని చెప్పాను కదా, దానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, ఈయన చదువుకున్న చాలా తక్కువ చదువు. ఏదో వీధి బడి అంటాం కదా, ఆ వీధి బడిలో చదువుకున్నాడు. ఎంతవరకు అంటే వాళ్ళ కుల సంప్రదాయమైనటువంటి మహల్సా పురాణాన్ని చదవాలి, అంతవరకే నేర్చుకున్నారు ఆయన. ఆ షిరిడి గ్రామాల్లో కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, ఆ వంశీకుల లేకపోతే ఆ కులాచారం ప్రకారం ఉండేవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు ఈ మహల్సా పురాణాన్ని ఆయన పఠించేవారు, వాళ్ళకి దాని అర్థాన్ని వివరించేవారు. అలా ఒకరోజు షిరిడీకి బహుశా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఊరికి వెళ్ళారు ఆయన. నాకు ఆ మరాఠీ ఊరి పేర్లు సరిగ్గా సమయానికి గుర్తురావు. ఆ ఊరికి వెళ్ళారు ఆయన. అక్కడ చలిమంట వేసుకున్నారు, దాన్ని నెగడు అనేది అంటారు. రాత్రంతా ఆ చలిమంట వేసుకున్నారు, చలిమంట చుట్టూ కూర్చున్నారు, భగవంతుడు సంకీర్తన చేసుకున్నారు. ఈయన ఆ భగవంతుడి గురించి చెప్తున్నారు. ఈయనకున్న మంచి అలవాటు ఏంటంటే షిరిడీకి వచ్చే సాధువులు, బైరాగులు, ఫకీర్లతో తరచూ కలిసేవారు. వెళ్ళి వాళ్ళకి చిన్న సేవలు చేసి మాల్సాపతి గారు, కాశీరాం షింపే, అప్పబిల్ ఈ 3 మిత్రులు షిరిడి వాసులు ఆ ఊరికి వచ్చిన సాధువులకి, ఫకీర్లకి వీళ్ళు ఇటువంటి సేవ చేసుకునేవారు. అలా వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు భగవత్ విషయాలు వీళ్ళు వినేవారు కదా. ఈ భగవత్ విషయాలనే మాల్సాపతి గారు ఆ గ్రామంలో ఆ చలిమంటలో కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నారు. రాత్రి అంతా మేలుకున్నారు, రాత్రి అంతా భగవత్ ప్రసంగం జరిగింది, అంటే సత్సంగం జరిగింది. ఇక వేకువజామున ఆయనకి కాస్త శయనించారు, కాస్త నడుము వాల్చినారు. కాసేపటికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఈయన ఖండోబా ఆలయం వద్ద ఉన్నాడు, షిరిడీలో తన ఖండోబా ఆలయం వద్ద ఉన్నాడు.
ఒక నల్లటి భయంకరంగా ఉండే ఆకారం కలిగినటువంటి వ్యక్తి కనపడ్డారు. ఆయన చేతిలో ఒక కుండ ఉంది, రెండో చేతిలో ఒక రాయి ఉంది. నా కూర నాకు ఇవ్వు, లేదంటే ఈ రాయి నీ పైకి విసురుతా అంటున్నారు. ఆ నిద్రలోనే ఈయన ఈ వచ్చింది సాక్షాత్తు కాలుడు, మృత్యువే, మృత్యుదేవత అనుకున్నారు. సరే, ఖండోబాని స్మరించుకుంటూ భయపడుతూనే ఈయన కూర ఆయనకి సమర్పించారు. ఇంకా ఆయన కూర తీసుకున్నారు, రాయిని ప్రక్కన విసిరివేశారు. స్వప్నం అయిపోయింది. మెలకు వచ్చింది. కూర్చున్నారు. కూర్చొని ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చిందా ఈ స్వప్నం అని. ఇంతలోనే షిరిడి నుంచి ఒక వార్తాహరుడు వీరి వద్దకు వచ్చాడు. వచ్చి, మాల్సాపతి గారు, రాత్రి అంటే అప్పటి దీనికి 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉండేవారు. మీ అబ్బాయికి చాలా తీవ్రంగా రాత్రి వ్యాధి వచ్చిందండి, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు రండి అని అన్నారు. ఇంతకుముందే తను చూసిన స్వప్నాన్ని, ఈ వార్తను ఆయన బేరీజు వేసుకున్నారు. చాలా నెమ్మదిగా అడిగాడట, నిజం చెప్పు, అబ్బాయి చనిపోయాడు కదా అన్నాడంట. పాపం ఆ వచ్చిన వ్యక్తి ఒకసారిగా అంత తీవ్రమైన ఆ దుర్వార్త చెప్పలేక బాగలేకుండా వచ్చిందండి అన్నారు. కానీ మాల్సాపతి గారు దాన్ని గ్రహించారు. ఆ స్వప్నం అదే. సరే, చాలా నింపాదిగా ఆయన మాట అనేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అబ్బా, చూడు ఎంత స్థైర్యంతో ఆ సమస్యను ఆయన ఎదుర్కొన్నారు. సరే, షిరిడికి వెళ్ళారు. అర్థమైంది వాళ్ళ అబ్బాయి, కూర అడిగింది వాళ్ళ అబ్బాయినే. ఆ అబ్బాయి చనిపోయాడు. ఎక్కడైతే ఆయన ఖండోబా ఆలయం వద్ద రాయి విసిరేశాడో ఆ ప్రదేశాన్ని గుర్తించి అక్కడ ఆ అబ్బాయి దేహాన్ని ఆయన అక్కడ సమాధి చేయడం జరిగింది. అలా అప్పట్లోనే ఆయన ఒక మంచి విరాగి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంకోసారి స్వప్నంలో ఒక బ్రాహ్మడు కనపడ్డాడు. కనబడి, అయ్యా, నువ్వు నీ పొట్టకూటి కోసం కంసాలి వృత్తి చేయాలనా, చేయకుండా ఉండలేవా అని అన్నాడు స్వప్నంలోనే. ఈయన అడిగారు, సరే మరి నన్నేం చేయమంటారు, ఏ పని చేయమంటారు నన్ను అని అంటే, మళ్ళీ ఆయన చెప్పాడు, నా పాదాలు సేవించుకో, ఇంకేమీ వద్దు అన్నారు. అతి చిన్న వృత్తి ఆయన చేస్తున్న వృత్తి, దాని పరంగా వచ్చే రాబడి కూడా చాలా స్వల్పం, దాన్ని కూడా వదిలేయమంటున్నారు ఆ స్వప్నంలో కనబడ్డటువంటి ఆ బ్రాహ్మడు. అంతే, ఈయన మెలకున్న తర్వాత దాన్ని కూడా వదిలేశాడు. ఇక కేవలం భిక్షా వృత్తిని స్వీకరించాడు. భిక్షకు వెళ్ళేవారైనా, భిక్షలో ఏదొచ్చిందో అది. అలాగే ఈయన 2 మిత్రులు అని చెప్పాను కదా, కాశీరాం చింపే, అప్పాబిల్. వాళ్ళు అప్పుడప్పుడు మోయిన రూపంలో కాస్త వస్తువులు ఈయనకి, వీళ్ళ కుటుంబానికి ఇస్తుండేవాళ్ళు. ఆ మోయిన రూపంలో వచ్చిన వస్తువులు ఈయన భిక్షావృత్తి, ఖండోబా ఆలయంలో ఎవరైనా భక్తులు సమర్పిస్తే ఏదొస్తే అది, దీంతోనే వీళ్ళు జీవనం గడుపుతున్నారు. అటువంటి విరాగి మాల్సాపతి. కానీ నిత్యం ఖండోబా సేవలో ఉండేవారు, ఖండోబా ధ్యానంలో ఉండేవారు, ఖండోబాతో తాదాత్మ్యం చెంది ఉండేవారు. మరి ఇంతగా సేవించుకుంటే ఖండోబా ఏమిచ్చారు మాల్సాపతికి? ఇది భగవంతుడి అనుగ్రహం. ఇప్పుడు భగవంతుడు రంగంలోకి వస్తున్నారు. మనం చెప్తున్నాం, ప్రేమ జనించాలి అని అంటే ముందు సాధు సత్పురుషులతో కలయిక, సమాగమం ఏర్పడాలి అని. ఇప్పుడు ఇటువంటి మాల్సాపతి గారి సేవ నేపథ్యంలో భగవంతుడే బాబా గారికి అవతరించి షిరిడీలో వేప చెట్టు కింద క్రీస్తు శకం 1854 సంవత్సరంలో ప్రకటమయ్యారు. ఈయన కోసమే ప్రకటమయ్యారు. అది నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, అందరూ గుర్తించారు ఆయన్ని. 16 ఏళ్ల కుర్రాడిగా కనబడుతున్నాడు. ఆ 16 ఏళ్ల కుర్రాడిగానే ఉన్న ఆ అబ్బాయిలో ఎంత వైరాగ్యం కనబడుతూ ఉంది. శీతోష్ణాలు సమంగా భరిస్తూ ఉన్నాడు. ఎవరితోనూ అంటే మనం ఏదన్నా మాట్లాడిస్తే కానీ మాట్లాడేవాడు కాదు, ఎవరిళ్ళకి వెళ్ళేవాడు కాదు. పగటిపూట ఎవరి సాంగత్యం లేదు, రాత్రిపూట భయం లేదు. అలా ఉన్నటువంటి ఆ బాలుడిలో వైరాగ్యాన్ని ఆ ఊరి వారు గమనించారు.
మాల్సపతి గారు కూడా గమనించారు. తర్వాత ఆయన 3 ఏళ్ళు షిరిడీలో ఉన్నారు. 1 సంవత్సరం ఎవరికి తెలియకుండా అంతర్ధానం అయ్యారు. తిరిగి 4వ సంవత్సరం తర్వాత అంటే 1854 నుంచి 57 వరకు ఉన్నారు. 57లో ఎలా ప్రకటమయ్యారో అలాగే అంతర్ధానం అయ్యారు. 1 సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ 1858వ సంవత్సరంలో చాంద్ పటేల్ వాళ్ళ భార్య మేనల్లుడి వివాహం షిరిడీలో అమ్మాయితో జరిగితే ఆ బృందంతో పాటుగా ఆయన షిరిడీకి వచ్చారు. ఇది మనకు తెలిసిందే, 5వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం సచ్చరిత్రలో. వచ్చి ఆ ఖండోబా దేవాలయం దగ్గర వాళ్ళకి విడిదిచ్చారు. బండ్లన్నీ అక్కడ విప్పుతున్నారు. బాబా గారు ఆ బండిలోంచి దిగాడు. ఖండోబా ఆలయంలో ఉన్న మాల్సపతి గారు బయటకు వచ్చారు. ఈ హడావుడి ఏంటి అని గమనించాడు. ఈ అబ్బాయి బండి దిగుతూ ఉన్నాడు. గుర్తించాడు. అదే సంవత్సరం క్రితం వరకు మన ఊర్లో ఉండి వెళ్ళాడు కదా ఈ అబ్బాయి కదా అని ఎదురు వెళ్ళి రండి సాయి, ఆవు సాయి అని పిలవడం జరిగింది. సాయి అని అబ్బాయి పేరు లేదు, కానీ భగవంతుడు పేరు లేకుండా ఉంటే భగవంతుడికి సాయి అని నామకరణం చేసినటువంటి భక్తుడు మాల్సపతి. మన బిడ్డలకి మనం నామకరణం చేస్తాం, కానీ భగవంతుడికి నామకరణం చేసే భాగ్యం దక్కింది మాల్సపతికి. అదే ఆయన అర్హత, వారి ప్రత్యేకమైన అర్హత. సాయి అని అంటే ఈయన అనేక మంది సాధువులు ఫకీర్లు వచ్చినప్పుడు, బైరాగులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి కూర్చొని వారి ద్వారా భగవత్ విషయాలు వినేవాడు నేను మనవి చేశాను కదా. అటువంటి వాళ్ళు ఎవరో చెప్పారు ఆయనకి. సాయి అని అంటే మన హైందవ సంప్రదాయంలోనే బావుల్ జాతి అనేది ఒకటి ఉందట వెస్ట్ బెంగాల్లో. బావుల్ జాతి. ఆ బావుల్ జాతి సంప్రదాయం ప్రకారం సాయి అని అంటే అది ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. ఆధ్యాత్మికంగా దాన్ని మించిన స్థితి లేదట. పూర్తి అద్వైతి అని లెక్క అనమాట. కాబట్టి అటువంటి అద్వైతిని బాబా గారిలో గమనించాడు కాబట్టి మాల్సపతి గారు ఆయన ఉన్న తొలి 3 ఏళ్లలో, అందుకని ఈయన్ని ఆవో సాయి, రండి సాయి అని పిలిచారు. బాబా గారు కూడా ఆయన పేరుని స్థిరపరుచుకున్నారు. సరే, కానీ చూడండి ఇప్పటికే సమాజంలో కులమని, మతమని రకరకాల భేదాలు ఇవన్నీ ఉన్నాయి, సంకుచిత భావాలు ఉన్నాయి. పోలేదు కదా. ఇక ఇంచుమించు 150 ఏళ్ల క్రితం, 140 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. అప్పట్లో ఇంకా ఈ కులమని, మతమని ఆ భేదభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో. మాల్సపతి గారు విరాగి అయినప్పటికీ ఆయనలో ఉన్న ఈ భేదభావాన్ని చూడండి. బాబా గారు ఖండోబాలయాన్ని చూశారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంది, నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటానని ఆయన ఆలయంలోకి ప్రవేశించబోయారు. ప్రవేశించబోతుంటే మాల్సపతి గారు అడ్డుకున్నారు. సాయి, ఇది పవిత్రమైన హిందూ దేవాలయం, మీరా మహమ్మదీయులు అని అన్నారు. ఆయన చెప్పాడా మహమ్మదీయుడని? కానీ ఆయన ఆహార్యం, అదిగో తలకి గుట్ట కట్టుకో ఉన్నాడు, గడ్డ ఉంది, పొడవాటి చొక్కా వేసుకున్నారు, లుంగి కట్టుకో ఉన్నారు, చంకలో ఒక జోలి ఉంది, సట్కా ఉంది. చూసేదానికి ఆయన ముసల్మాన్ ఉన్నారు. అంతే. బాబా గారు కూడా నేను ముసల్మాన్ అని అనలేదు. ఆహా, నేను మహమ్మదీయుడినే, ఇది పవిత్రమైన హిందూ దేవాలయమా? సరే, నువ్వు మహమ్మదీయుడు అన్నావు కాబట్టి నేను లోనికి రానులే అని ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఆయనకి ఏది ఇచ్చారు విడిదిగా అంటే మన ద్వారకామాయి మసీదుని ఇచ్చారు. అప్పట్లో నిరుపయోగమైనటువంటి మసీదు, శిథిలావస్థలో ఉన్న మసీదు, నేల లేదు, నేలంతా గోతులే, చూరు ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి, పూర్తిగా నిరుపయోగంగా ఉన్న ఆ మసీదుని ఆయనకు విడిదిగా ఇచ్చారు. ఆయన ముసల్మాన్ అనే భావంతో. సరే, ఇక అక్కడి నుంచి ఆయన దాన్నే తన అంతఃపురంగా మలుచుకున్నారు. ఆ షిరిడి కుగ్రామాన్ని ఈరోజు ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని చేశారు. ఇక ఆధ్యాత్మిక రాజధానికి అంతఃపురం ఏది అని అంటే ద్వారకామాయే. ద్వారకామాయిలో అనుభూతి ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతం. ద్వారకామాయిలో ఉన్న ప్రతి చదరపు మిల్లీమీటర్ కూడా బాబాగారి ఉనికిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. బాబాగారి పాదస్పర్శతో పునీతమైనటువంటి స్థలం ద్వారకామాయి.
ద్వారకామాయిలో బాబా గారు ఉంటున్నారు. తర్వాత ఆయనలో ఉన్న సరే అప్పట్లో బాబా గారిని కాస్త పిచ్చి ఫకీర్ అని అందరూ భావిస్తూ ఉన్నప్పటికీను బాబా గారు ఉన్నటువంటి ఆ వైరాగ్యాన్ని గమనిస్తున్నాడు మాల్సపతి గారు. భిక్షావృత్తితో పవిత్రమైన సాధు జీవనాన్ని గడుపుతున్నాడు ఈ అబ్బాయి అని దాన్ని కూడా గమనించారు. అలాగే అప్పట్లో దేవిదాస్ జానకిదాస్ అనే సాధువులు షిరిడీలో ఉండేవారు అని మన సచరిత్ర కూడా చెప్తుంది. 5వ అధ్యాయంలో అనుకుంటారు, ప్రస్తావన ఉంది వాళ్ళది. ఆయన గంగీర్ బాబా, ఆయన షిరిడీకి వచ్చి సత్సంగం చేస్తుండేవారు. అప్పట్లో బాబా గారు ఆయన మొక్కలు నాటి నేలబావి నుంచి ఆ మొక్కలకి నీరు మోస్తూ ఉండేవారు. ఈ గంగీర్ బాబా ఒకసారి వచ్చారు షిరిడీకి, సావళ్ళలోనే ఎక్కడ సత్సంగం చేస్తున్నారు. కసరుడికి బాబా గారు తమ 2 చేతులతో 2 మట్టి కొండలు పట్టుకుని నీటిని మోస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆయన చూడంగానే ఆశ్చర్యపోయాడు ఈయన గంగీర్ బాబా. వచ్చి ఈ మూర్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఈ ప్రదేశానికి షిరిడీకి ఎంతో భాగ్యం ఉందండి, భాగ్యం ఉండబట్టే ఈ యోగ్యుడు మీకు లభించాడు, నా మాట గుర్తుపెట్టుకోండి అని అన్నారు. మరి ఆ సత్సంగంలో మాల్సపతి గారు ఉన్నారు కదా, అబ్బో గంగీర్ బాబా లాంటి పెద్ద ఆయన చెప్తున్నాడా, కాబట్టి ఈ అబ్బాయిలో ఏదో గొప్పతనం ఉండే తీరాలి అనుకున్నాడు. తర్వాత ఆనందనాథుడు, ఆయన ఇంకొక మహాత్ములు ఆ రోజుల్లో, ఆయన షిరిడీకి వచ్చారు. ఆయన కూడా బాబాను చూడంగానే ఆహా, వీరు సాక్షాత్తు వజ్రం అండి, ప్రత్యక్షమైన వజ్రమేనా? ఇప్పుడు ఒక పెంటకుప్ప పక్కన ఉన్న, అంటే అప్పట్లో బాబా గారు ఒక పెంటకుప్ప పక్కనే ఆయన రాత్రి పడుకునేవారు. ఇప్పుడు ఏదైతే బాబా గారి సమాధి మందిరంలో సమాధి ఉందో అది అప్పట్లో ఒక గొయ్యి, ఒక డస్ట్బిన్ షిరిడి గ్రామానికి. ఆయన ఆ గొయ్యి పక్కనే పడుకునేవారు బాబా గారు. దాన్ని ప్రస్తావిస్తున్నారు ఆనందనాథుడు. ఇప్పుడు ఈ కుర్రవాడు ఆ పెంటకుప్ప ప్రక్కనే ఉన్నప్పటికీ ఇతడు రాయి కాదు, సాక్షాత్తు వజ్రం. ఈయన మునుముందు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఈయన ఆ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఆ మాట కూడా మాల్సపతి విన్నారు. కాబట్టి ఆ అబ్బాయిలో ఉండే వైరాగ్యాన్ని గమనిస్తున్నాడు, పవిత్రమైన సాధు జీవనాన్ని గమనిస్తున్నాడు. గంగగిరి బాబా, ఆనందనాథులు వంటి ఈ మహత్తుల మాటలు వింటున్నారు. దేవిదాస్ జానకిదాస్తో కలిసి బాబా గారు ప్రతినిత్యం వాళ్ళు కూర్చునేవారు, భగవంతుడి విషయాలు ప్రస్తావనకు వచ్చేటి. ఆ చర్చల్లో బాబా గారి ముఖత వచ్చిన మాటలు విని ఈ బాబా గారిలో ఉన్న జ్ఞానాన్ని కూడా గమనించాడు మాల్సపతి. కాబట్టి ఊరి వారంతా పిచ్చివాడు అనుకుంటున్నప్పటికీ మాల్సపతికి మాత్రం బాబా గారి పట్ల ఒక సద్భావం ఏర్పడింది, పూజ్య భావం ఏర్పడింది, ఆరాధ్య భావం ఏర్పడింది. ఈయన్ని జ్ఞానిగా గుర్తించారు ఆయన. ఈ అబ్బాయిని కనుక మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అని అప్పటి నుంచి ఆయన బాబా గారిని ఆశ్రయించసాగాడు. అంటే గమనించండి, ఖండోబా దేవాలయంలోకి వెళ్తానంటే నువ్వు ముసల్మాన్వి అని ఆపిన మాల్సపతి గారు ఇప్పుడు ఈయన్నే గురువుగా భావించి మసీదులోనే ఈయనని సేవించుకుంటూ ఉన్నారు. బాబా గారికి తొలిసారిగా వారి పాద ప్రక్షాళన చేసి బాబా గారిని పూజించిన తొలి భక్తుడు మాల్సపతి. కాబట్టి బాబా గారి తొలి పూజ చేసిన అదృష్టం కూడా ఆయనకే దక్కింది. సరే, అప్పటి నుంచి తర్వాత బాబా గారికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక బాబా గారిని ఈయన ఆశ్రయించారు కదా మాల్సపతి. ఇంకా మాల్సపతి ఏ లక్ష్యంతో ఆశ్రయించారు? ఈ అబ్బాయిలో జ్ఞాని ఉన్నారు, ఈ అబ్బాయిని కనుక మనం ఆశ్రయిస్తే మనం కూడా జ్ఞాన ప్రాప్తిని పొందవచ్చు అని కదా. కాబట్టి ఆ జ్ఞాన ప్రాప్తిని మాల్సపతి గారికి కలిగించాలి అని అంటే ఇక ఆయనలో ఉన్న చిన్నపాటి అడ్డంకులు తొలగించాలి. ముందు తమ పట్ల ఆయనకి నమ్మకాన్ని ఏర్పరచాలి. 1886 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో బాబా గారు 77 గంటల పాటుగా తమ ప్రాణాలని శరీరం నుంచి వేరు చేశారు కదా. 77 గంటల పాటు బ్రహ్మశాస్త్రాలను ఉంచుతున్నాను అన్నారు ఆయన. అలాగే తమ శరీరం నుండి ప్రాణాలు వేరు చేశారు. సరే, అలా చెప్పేసరికి అందరూ బాబా గారు చనిపోయారు అని అనుకున్నారు. కానీ బాబా గారు స్పష్టంగా చెప్పారు, నేను తిరిగి వస్తాను,
అప్పటి వరకు శరీరాన్ని నువ్వు కనిపెట్టుకోనుండు, జాగ్రత్తగా కనిపెట్టుకోనుండు. నేను తిరిగి రాకపోతే ఆయన ఒక స్థలం చూపించారు, అక్కడ వారి దేహాన్ని సమాధి చేయమన్నారు. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు అని బాబాగారు ఆజ్ఞనిచ్చారు. ఆ మాట చెప్తూ ఆయన శరీరం అక్కడ నిశ్చేష్టుగా పడిపోతే మాల్సకబాద్ గారు పట్టుకుని అక్కడ కూర్చున్నారు ద్వారకామాయ మసీదులోనే. డిసెంబర్ మాసం, ఇప్పుడున్న ఈ రేకుల మండపం కూడా లేదు, చలిగాలి యథేచ్ఛగా లోపలికి వెళ్తుండేది. అటువంటి చలికాలంలో ఆయన ఆ శరీరాన్ని బాబాగారు అహర్నిశలు కనిపెట్టుకుని అన్నారు కదా, దాన్ని అక్షరాలా పాటించారు. కనీసం ఆయన మంచినీళ్ళు త్రాగితే ఆ లఘు సంఖ్యైనా పోవాల్సి వస్తుంది, యూరినల్స్ కన్నా పోవాల్సి వస్తుందేమోనని ఆయన మంచినీరు కూడా ముట్టుకోలేదండి. 77 గంటల పాటు అలాగే కూర్చున్నారు, బాబాగారి తలని తమ ఒడిలో పెట్టుకుని. సరే, తర్వాత మళ్ళీ బాబాగారు తమ ప్రాణాలని శరీరంలోకి తీసుకొచ్చారు. తద్వారా బాబాగారు నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని అని తెలియచేశారు. అలాగే మహాసభకు ఉన్నటువంటి ఆ శ్రద్ధను కూడా అక్కడ బాబాగారు పరీక్షించారా అనిపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఇంకా బాబాగారు పట్టిన శ్రద్ధ పెరిగింది. బాబాగారు ఏం చెప్తే దాన్ని ఆచరించాలి, అదే కదా శిష్యుడి ప్రధానమైనటువంటి అర్హత. అదే సమయంలో బాబాగారు ఈయన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నారు. కుటుంబం ఉంది కదా, మాల్సపతి ఒక్కరే కాదు కదా. కాబట్టి ఈయన సాధన చక్కగా సాగాలి అని అంటే బాబాగారి నుంచి కుటుంబానికి రక్షణ ఉంది అన్న ఆ విశ్వాసం కూడా కలగాలి కదా ఆయనకి. ఓ పర్యాయం మాల్సపతి గారి భార్య ఆవిడ తమ పుట్టింటికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు మెడ మీద ఏదో కణితి వచ్చింది, కణితి కురుపు, చాలా తీవ్రమైనటువంటి బాధ. అదేమి మాల్సపతి గారు తెలియదు. కానీ ఇక్కడ బాబాగారు అన్నారు, అరే భగత్, నీ భార్యకి మెడ మీద కణితి వచ్చింది, దాన్ని నేను తప్ప ఎవరు బాగు చేయగలరు, నేను దాన్ని బాగు చేస్తున్నాను అన్నారు. తర్వాత కొన్ని రోజులకి మాల్సపతి గారి భార్య లేఖ రాసింది. అప్పట్లో జాబులే కదా సమాచారం మనకు రావాలంటే. ఆమె జాబు రాశారు, ఇలా నాకు ఊరికి వచ్చిన తర్వాత మెడ మీద కంటి వచ్చిందండి, చాలా బాధ పెట్టింది, తర్వాత ఫలానా రోజు నుంచి అది క్రమక్రమంగా తగ్గిపోయింది, ఇప్పుడు బాగున్నాను. ఎప్పటి నుంచి తగ్గింది? ఏ రోజైతే బాబాగారు మాల్సపతితో ఆ కణితిని నేను తప్ప ఎవరు తగ్గించగలరు, నేను తప్ప ఎవరు కాపాడగలరు అన్నారే, అదే రోజు నుంచి అది తగ్గింది. అంటే తన భార్య పుట్టింట్లో ఉన్న బాబాగారి రక్షణ ఆవిడకి అందిందన్నమాట. నా కుటుంబం మొత్తం బాబాగారి దృష్టిలో ఉంది అని మాల్సపతి గ్రహించాలి. అది బాబాగారి గొప్పతనం కోసం కాదు, ఈయనలో శ్రద్ధ పెరగాలి, అది బాబాగారి లక్ష్యం. ఇంకో పర్యాయం ఆయనకి 4 కూతుర్లు కదా మాల్సపతి గారికి. ఈ 4 ముందు ఒక తల్లికి కూతురికి ఒక రకమైన వింత వ్యాధి, ఏదో వైరస్ వచ్చింది అప్పట్లో. కొద్ది రోజుల్లోనే తక్కిన వాళ్ళందరూ కూడా మంచాన పడ్డారు. సో ఒక 4 కూతుర్లు, మాల్సపతి గారి భార్య, 5 మంది మంచాన పడ్డారండి. అప్పట్లో ఎంతోమంది బాబాగారి దర్శనానికి వచ్చే డాక్టర్లు కూడా వస్తుండేవారట. వాళ్ళు వైద్యం చేయబోతే ఆయన వద్దనేవారు, ఎందుకంటే బాబాగారు చెప్తేనే ఏదన్నా కూడా. తర్వాత ఎవరో బాబాగారి దగ్గర ప్రస్తావించారు. అప్పుడు బాబాగారు సట్కా తీసుకొని సట్కాని గాలిలో ఊపుతూ మసీదు చుట్టూ తిరుగుతూ, రా నా ముందుకు రా, నీ శక్తి ఏ పాటిదో చూస్తాను, అలాగే నా సటకా శక్తి ఏ పాటిదో నీకు తెలియజేస్తానని గట్టిగా కేకలు వేస్తూ, అంటే ఎవరినో ఆయన చూస్తూ కోపడుతూ కేకలు వేస్తూ చాలాసేపు మసీదు చుట్టూ తిరుగుతూ ఆయన బెదిరిస్తున్నారంట. బాబాగారు అలా చేసినప్పటి నుంచి వీళ్ళ వ్యాధి తగ్గనారంభించింది. 2-3 రోజుల్లోనే అందరూ చక్కగా లేచి కూర్చున్నారు. అలా తన కుటుంబానికి బాబాగారి రక్షణ ఉన్నది అని ఆయనకి బాగా మనసుకు వచ్చింది. అలాగే ఇంకో పర్యాయం మాల్సపతి గారికి బాబాగారు ఒక మాట చెప్పారు, అరే భగత్, అంటే ఈయన అదృష్టం ఏంటంటే మాల్సపతి గారి అదృష్టం, బాబాగారు ద్వారకామాయ మసీదులో రోజు మార్చి రోజు ఉండేవారు కదా, రోజు మార్చి రోజు చావడికి వెళ్ళేవారు కదా. మసీదులో బాబాగారు శయనించిన రోజు ఈయన కూడా బాబాగారితో కలిసే శయనించారు.
ఈయన పై పంచ తీసి ఆయన పరిచేవారట మాల్సపతి గారు. దాని మీదనే బాబా గారు ఆయన ఇద్దరు శయనించేవారు. తర్వాత కొంతకాలానికి తాత్యా పాటిల్ కూడా వచ్చి వారితో కలిశారు. సరే, తాత్యా పాటిల్ వివాహం అయిన తర్వాత ఇంకా బాబా గారు మాల్సపతి ఇద్దరు ద్వారకామాయిలో శయనించేవారు కదా. ఎంతటి భాగ్యం! బాబా గారి పాద స్పర్శలో ఇద్దరు కాళ్ళు ఇలా ఇలా పెట్టుకొని ఆయన శయనించగలిగేవారు బాబా గారు. ఎంత అర్హత ఉండాలి! ఏ జన్మలో చేసుకున్న సుకృతమో. సచ్చరిత్రలో మనకు 28వ అధ్యాయంలో 18, 19 ఓవిలు చెప్తాయండి. చక్కటి ఓవిలు అనమాట. అంటే బాబా గారి మార్గాన్ని మనకు తెలియచేస్తాయి. గడిచిన జన్మల ప్రారంభం ఉదయించినప్పుడు సత్పురుషులతో సమాగమం ఏర్పడి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేక అగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది అని చెప్తారా? ఖచ్చితంగా బాబా గారి మార్గం అదే. అనేక జన్మల ప్రారంభ కర్మ ఉదయించి, అంటే గత అనేక జన్మల్లో మనం కర్మలు చేస్తూ ఉన్నాం కదా, అవన్నీ ఉదయించినాయి, అవన్నీ పక్వానికి వచ్చినప్పుడు ఏమైంది? సత్పురుషులతో కలయిక ఏర్పడింది. అదే సత్సంగం. దాని ద్వారా ఏమైంది? మోహం అంటే భ్రమ వల్ల కలిగిన అజ్ఞానం అది నశిస్తుంది. అంటే నేను అంటే శరీరం అనే భావన తొలగుతుంది. వివేక అగ్ని ప్రదీప్తమవుతుంది. ఏది నిత్యం ఏది అనిత్యం అని గ్రహించగలుగుతాం. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. అనిత్యమైన విషయాల పట్ల మనకున్న ఆసక్తి అది వెనక్కి మరల్చుకొని అది భగవంతుడి వైపుకి మరల్చబడుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. అనుభవించాల్సిన కర్మ అంటూ ఉంటేనే మళ్ళీ తర్వాతి జన్మ ఉంటుంది మనకు. కానీ ప్రారంభ కర్మతో పాటుగా సంచిత కర్మ కూడా అనుభవించామనుకోండి, ఇక మొత్తం కర్మంతా నిశ్శేషమవుతుంది. సద్గురువు ఇలాంటి అహంభావాన్ని అహంకారాన్ని తొలగించడం ద్వారా, సంపూర్ణ శరణాగతులుగా మనల్ని మలుచుకోవడం ద్వారా ఈ కర్మని నిశ్శేషం చేస్తారు. ఈ కర్మ నిశ్శేషమైతే ఇక జన్మే లేదు. కాబట్టి సత్సంగం చివరికి జన్మరహిత్యాన్ని ప్రసాదిస్తుంది. సత్పురుషులతో సమాగమం ఇదే బాబా గారి పనితనం. దాన్నే ఆ 2 ఓవిలు అక్కడ చెప్పినాయి. ఈ ఓవిళ్ళు ఎలా ప్రాక్టికల్గా పనిచేస్తున్నాయో మనం ఇప్పుడు మాల్సపతి గారి జీవితంలో దర్శించుకుంటూ ఉన్నాం. మాల్సపతి గారికి బాబా గారు చెప్పారు ఓ పర్యాయం, అరే నువ్వు వెన్నెముక వీపుకి అంటే వెన్నెముక నేల కానేటట్టు ఫ్లాట్గా పడుకోవద్దు అన్నారు. మరి ఎందుకు చెప్పారో అది మనకు తెలియదు. ఏం చెప్పారు బాబా గారు? నీ వీపు అంటే వెన్నెముక నేలపైన ఆనేటట్టుగా పడుకోవద్దు అన్నారు. అలా పడుకున్నావా నువ్వు చచ్చిపోతావు అన్నారు. సరే ఏం జాగ్రత్తగానే ఉంటున్నారు. మరొక పర్యాయం ఎందుకో పొరపాటుగా ఆయనకి వాళ్ళ మేనకోడలోనూ తర్వాత మార్తాండు పుట్టాడు. ఆయనకి మార్తాండు పుట్టడం కూడా ఒక విచిత్రం అనమాట. బాబా గారు ఆయన, అరే భగత్ నువ్వు చాలా రోజులు నాతోనే ఉంటున్నావు, నీకుండే 4 అమ్మాయిలు కాదురా, కొడుకు కూడా ఉండాలి, నువ్వు ఇంటికి వెళ్ళు అంటారు. సంసార జీవితం కూడా అవసరం రా, నువ్వు ఇంటికి వెళ్ళి అంటాడు. ఆయన నేను పోనంటాడు, నాకేదో అక్కర్లేదు అంటాడు. అప్పుడు బాబా గారు మధ్యస్థం చేయించారు. కాశీరాం షింపే, ఆ తర్వాత మన తాత్యా పాటిల్, లక్ష్మీబాయి షిండే వీళ్ళ ముగ్గురితో మధ్యస్థం చేయించి బలవంతంగా మాల్సపతి నొప్పించి పంపించారు. తర్వాత కలిగినటువంటి అబ్బాయి ఈ మార్తాండ్. సో ఈ మార్తాండ్ పెద్దవాడు అయినాడు. అబ్బాయికి ఆ అబ్బాయి ఒక పక్క, మేనకోడలు ఒక పక్క చేరి ఆయనకి పాదసేవ చేస్తున్నారు మాల్సపతి గారికి. ఆయన పడుకొని ఉంటే అలా చేస్తుంటే ఆయన మర్చిపోయి విలకిల పడుకున్నారు. వెన్నెముక నేలకి ఫ్లాట్గా ఆనిపోయింది. అంతే, ఒక్కసారిగా ఒక చెప్పలేనటువంటి స్థితి వచ్చేసింది. శరీరం అంతా చల్లబడిపోయింది. శ్వాస ఎక్కడ కూడా కదలిక లేకుండా పోయింది. ఎందుకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. వాళ్ళు భయపడిపోయారు. అదే సమయంలో మాల్సపతి గారికి కనబడిన దృశ్యం ఏంటంటే, 2 ముస్లిం ఫకీర్లు అంటే ముస్లిమ్స్ కదా, 2 ఫకీర్లు తన పాదాలకి అటు ఇటు ఉండి వాళ్ళు ఏదో ఇస్లాంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాసేపటికి వచ్చినటువంటి ఆ వైపరీత్యం నయమైంది. కానీ లేచి
కూర్చున్నాడు, కానీ కాళ్ళు స్వాధీనంలోకి రాలేదు. చాలా సేపటి తర్వాత స్వాధీనంలోకి వచ్చాయి. మసీదుకి వచ్చాడు. ఇతను చూడంగానే బాబా గారు, అరే భగత్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, నేను అలా పడుకోవద్దని చెప్పానా లేదా, ఎందుకు చేశావు, జాగ్రత్తగా ఉండు అని చాలాసేపు తిడుతూనే ఉన్నారట. ఇంత నిశ్చితంగా ఎట్లాగైతే తల్లి తన బిడ్డని అహర్నిశలు గమనిస్తూ ఉంటుందో, అదేవిధంగా బాబా గారు, అమ్మ మీరు మ్యూట్ చేసుకోవాలి తల్లి, అదేవిధంగా బాబా గారు మాల్సాపతి గారిని అలా కాపాడుకుంటున్నారు. చూడండి ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు. అమ్మ మీరు మ్యూట్లో పెట్టుకోండి తల్లి, ఎవరో కానీ. ఓకే 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 సార్, ఓకే. సో ఎంత నిశ్చితంగా ఆయన గమనిస్తున్నారో చూడండి. అలా బాబా గారు తనని రక్షిస్తున్నారు. అనేక పర్యాయాలు బాబా గారు చాలా సాధన చేయించేవారు మాల్సాపతి చేత. కాకుంటే ఆ సాధనలు ఎలాంటివో నేను చదువుకోలేదు కాబట్టి మాల్సాపతి గారు గ్రంథస్థం చేయలేదు. అది మన దురదృష్టం. ఇదైతే అసలు ఏ సాధన చేయించారో మనకు అందుబాటులోకి వచ్చేది కూడా. ఆయన కొన్నిసార్లు మసీదులో పడుకున్న తర్వాత ఆయన ఏదన్నా యూరినల్స్కి వెళ్ళాలని మెట్టు దిగపోతే బాబా గారు హెచ్చరించేవారు, రే భగత్ మెట్టు దిగొద్దు, దిగవు చనిపోతావు అని బాబా గారు చెప్పినాక ఇంకా దిగేవారు కాదు. చాలా కఠినమైన సాధనలే బాబా గారు మాల్సాపతి చేత చేయించారు. మాల్సాపతి గారు వాళ్ళకు ఉండేటువంటి ఆ సంప్రదాయం ప్రకారం ఆయన జుజూరి అనే ప్రదేశానికి వెళ్ళేవారు ప్రతి సంవత్సరం. అది షిరిడీకి 150 కిలోమీటర్ల దూరం అనమాట. వాళ్ళ ఆ మాల్సాపతి సంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక పల్లకిని మన షిరిడీలో గమనిస్తుంటాం. పల్లకిని వాళ్ళు మోసుకుంటూ అందులో మాల్సాపతి గారి విగ్రహాన్ని పెట్టుకొని భజన చేసుకుంటూ కాళ్ళ చెప్పులు లేకుండా వెళ్ళి జుజూరికి వెళ్ళి స్వామి అక్కడ మందిరం ఉండేదట, మాల్సాపతి గారి మందిరం అంటే ఈశ్వరుడి మందిరం. ఆ మాల్సాపతి మందిరాన్ని దర్శించుకొని అక్కడ ఉండి ఒక నదిలో స్నానం చేసి అప్పటి వరకు ఉపవాసం, బయలుదేరినప్పటి నుంచి నదిలో స్నానం చేసేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవారు. ఇది ఏటా జరిగే సంప్రదాయం. సరే ఒకసారి అలాగే వీళ్ళు ఈయన బయలుదేరారు, బాబా గారు అనుమతి తీసుకున్నారు, జుజూరి వరకు వెళ్ళారు. తీరా జుజూరికి వెళ్ళేసరికి తెలిసింది ఏంటంటే జుజూరిలో అప్పట్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా ఉందట. మరి ఆ ప్లేగు వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతమంది సాహసం చేసి వెళ్ళలేరు కదా. కరోనా అప్పుడు మనం ఏం సాహసం చేయగలిగాం, అందరం ఎవరి పాటుకోవడం, ముక్కులు మూతి మూసుకొని కవర్ చేసుకుని ఇళ్ళలో ఉండిపోయాం కదా, మాస్కులు పెట్టేసుకొని. 10 మందికి రావాలంటే భయపడ్డాం, ఎవరన్నా మన ఇంటికి వస్తే భయపడ్డాం కదా, అదే పరిస్థితి. కాబట్టి అక్కడ పల్లకిని దింపుకొని ఏం చేయాలి, ఇప్పుడు ఇంత దూరం వచ్చాం వెనక్కి వెళ్ళిపోతామంటే అయ్యో ఇంత దూరం వచ్చి వృధాగా వెళ్ళిపోవడం ఏంటి, ఏం చేద్దామని తలపట్టుకొని ఆ పల్లకి పక్కన నిలబడి ఉన్నారట మాల్సాపతి గారు. వెంటనే పక్కనే బాబా గారు ప్రత్యక్షమయ్యారు. బాబా గారు ఇక్కడికి ఎలా వచ్చారు అని బాబా గారిని పలకరించబోయాడు. బాబా గారు అదృశ్యమయ్యారు. ఓహో బాబా గారు మనతోనే ఉన్నారు అని ఇప్పుడు ధైర్యం వచ్చింది. పక్కన వాళ్ళకి చెప్పాడు, అందరూ ధైర్యంగా వెళ్ళారు, కార్యక్రమం పూర్తి చేసుకున్నారు, నదిలో స్నానం చేశారు, ఉపవాసం పూర్తయింది. అక్కడి నుంచి తిరిగి షిరిడీకి వచ్చారు. రాగానే వెళ్ళి బాబా దర్శనానికి వెళ్తాడు కదా ఆయన, వెళ్ళంగానే బాబా అన్నారు, అరే భగత్ నేను కూడా నీ వెంట జుజూరి వచ్చాను అని. ఏమనుకున్నాడు, బాబా గారు కనపడ్డారు కదా, అది భ్రమలో అయినా ఉన్నానా అనుకున్నాడు కదా. కాదు, నేను కూడా నీ వెంట జుజూరి వచ్చాను, నువ్వు ఏం చేద్దామా నీ దిగులుగా నిలబడున్నావు కదా అని అన్నాడు. అలా బాబా గారు తమ సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని ఆయనకి తెలియచేశారు, ఆయన మనసు గ్రహించేలా చేశారు. అలాగే బాబా గారు అప్పట్లో షిరిడీలో పాములు ఎక్కువగా ఉండేటి అంట. అందుకే బాబా గారు పాముల్ని పెద్ద మనుషుల్ని దొంగలని ఆయన అప్పుడప్పుడు సందర్భంగా అనేవారు. సరే మాల్సాపతి గారు ఇంటికి వెళ్తున్నారు ఒక పర్యాయం, అరే భగత్ నీకు 2 దొంగలు ఎదురవుతారు జాగ్రత్త అన్నారు. ఆయన జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తే వాళ్ళ ఇంటి ముందు ఒక గడప దగ్గర ఒక పాము ఉంది, పక్కింటి వాళ్ళ గడప ముందు కూడా ఒక పాము ఉందన్నమాట. అలా బాబా గారి సర్వజ్ఞత్వాన్ని కూడా ఆయన మనసు అనేక పర్యాయాలు గ్రహించింది. కాబట్టి బాబా గారు చెప్తే
పిల్లల ఆ కుటుంబం వ్యాధి నయమైపోతుంది. బాబాగారు తనని కాపాడుకుంటూ ఉన్నారు. బాబాగారు అహర్నిశలు తన కూడా ఉంటున్నారు. బాబాగారు సర్వవ్యాపి, సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. బాబాగారు సర్వసమర్థులని ఈయన మనసు బాగా గ్రహించి ఎంతగా బాబాగారిని ఆయన సేవించుకున్నారంటే 24 గంటల్లో 23 గంటల పాటు ఆయన బాబాగారితోనే ఉండేవారు. 24 గంటల్లో 23 గంటల పాటుగా. ఏ స్థితి నుంచి? బాబా మీరు ముసల్మాన్ కదా అన్న స్థితి నుంచి ఈరోజు శివాలయ భక్తుడు, ఖండవ భక్తుడైనటువంటి మాల్సపతి బాబా గారిని మసీదులో 23 గంటల పాటు సేవించుకునేంతగా ఆయన మలుచుకున్నారు. మరి ఇంతగా సేవించుకున్నారు కదా. ఈయన బాబా గారు కూడా ఎంతగానో ప్రేమించారు ఈయన్ని, మాల్సపతి గారిని. ఈయన 1 గంట పాటు మధ్యలో ఎప్పుడో ఇంటికి వెళ్ళి స్నానం చేసేందుకు అటు వెళ్తుంటే, అరే భగత్ త్వరగా వచ్చేయి, 24 గంటల్లో 23 గంటలు తమ సన్నిధిలో ఉంటూ ఇంటికి వెళ్ళి వస్తాను బాబా అని కాసేపు పర్మిషన్ అడిగితేనే, అరే భగత్ త్వరగా వచ్చేయి, నేను కూడా నీకు కూడా వస్తున్నా అనేవారు. సరే, ఆ చెక్కపలక సంగతి మనకు తెలిసిందే. సరే, చెక్కపలక మీద బాబా గారు పడుకునేవారు. అందరూ చూడడానికి వస్తుంది, దాన్ని తీశారు కదా. అది మనకు 45 అధ్యాయాన్ని మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. సరే, దీక్షిత్ గారు ఏమంటారు? బాబా మాల్సపతి కూడా నేను చెక్కపలక చేయిస్తాను అని అంటారు. ఇప్పుడు బాబా అంటారు, మాల్సపతి కింద పడుకుంటే నేను ఆ పలకపై ఎలా పడుకుంటాను అనుకున్నావు? ఇంకా మాల్సపతే పైన పడుకోవాలి, నేను కింద పడుకోవాలి అంటే భక్తుడి పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. చెక్కపలక ఉంటేనట మాల్సపతిని దానిపై పడుకోబెట్టి బాబా గారి కిందే పడుకుంటారట. అంటే అంతేగాని మాల్సపతి కింద నేను చెక్కపలకపై పడుకోవడం జరిగేది కాదు అని బాబా గారు చెప్తారు. అంటే మాల్సపతి గారు చేసిన సేవలని ఇప్పుడు దాకా మనం చెప్పుకుని ఒకసారి చూస్తే, తొలిసారి బాబా గారిని సాయి అని పిలిచి నామకరణం చేశారు మాల్సపతి గారు. బాబా గారికి తొలి పూజ చేసినటువంటి భక్తుడు మాల్సపతి. జవహర్ అలీ అనే కపటి గురువు ఉన్నారు, ఆయన రహతాలు ఉండేవాడు. ఆయన వెంట బాబా గారు వెళ్ళిపోయారు. 5వ అధ్యాయం ఉంది మనకు సచరిత్రలో. ఆయన్ని షిరిడి ప్రజలు వెళ్ళి జవహర్ అలీతో పాటుగా బాబాను తిరిగి షిరిడికి తీసుకొచ్చారు కదా. అప్పుడు కూడా ప్రధాన పాత్ర మన మాల్సపతి గారిదే. అలాగే 77 గంటల పాటు బాబా గారి శరీరాన్ని ప్రాణాలు వేరు చేసినప్పుడు అప్పుడు బాబా గారి శరీరాన్ని కాపాడింది కూడా ఈయనే, మాల్సపతి గారే. తర్వాత బాబా గారితో కలిసి 50 ఏళ్ళ పాటుగా కలిసి బాబా గారితో ఆయన ద్వారకామాయిలో శయనించారు. అది మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి బాబా గారు రూయి వైపు వెళ్ళారట. ఏమని? షిరిడిలో నూనె వ్యాపారులు చాలా బాధ పెట్టేస్తున్నారు, షిరిడి ప్రజలు అట్ట ఇట్ట మంచోళ్ళు కాదు అని వాళ్ళని తిడుతూ ఆయన అలిగి వెళ్ళిపోయాడు. షిరిడికి రానింకా అని వెళ్ళిపోయారట. ఆ సందర్భంలో మాల్సపతి గారు ఎక్కడో పొరుగురు వెళ్ళి ఉన్నారు. తర్వాత వచ్చారు ఆయన. షిరిడికి వెళ్తే బాబా గారు లేరు. ఎటుపోయారు బాబా అని అంటే, ఇటు అలిగి వెళ్ళిపోయారు బాబా, ఇంకా రానని చెప్పారు. రానని చెప్పారా? ఎటు వెళ్ళారు? నిమ్గా వైపా కాదు, రహతా వైపా కాదు, రూయి వైపు వెళ్ళారు అని తెలిసింది. సరే, నేను కూడా వెళ్ళి బాబా గారిని వెతుక్కుంటూ పోతున్నా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఒకే మాట చెప్పారండి. బాబా గారు అలిగి రూయి వైపు వెళ్ళిపోయారు, నేను కూడా ఆయన వెతుక్కుంటూ పోతున్నా, తిరిగి బాబా గారు కనబడి ఆయన షిరిడీకి వస్తేనే నేను కూడా షిరిడీకి వస్తా, లేకపోతే ఇదే నా చివరి మాట. అంటే కుటుంబానికి ఆయన ప్రాముఖ్యతను ఇస్తున్నారా, బాబా గారికి ఇస్తున్నారా? ఇది భగవంతుడి పట్ల, గురువు పట్ల ఉన్న ప్రేమ. కుటుంబాన్ని కాదు, బాబా గారినే ప్రేమించారు. బాబా గారి కోసమే ఆయన ఉన్నారు అంతే. కాబట్టి వెళ్ళారు. బాబా గారు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. మాల్సపతిని చూసి రాళ్ళు విసిరారు. నా వద్దకు రావద్దు అన్నారు. లేదు బాబా, మీరు వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోను, మీరు షిరిడీకి రావాల్సిందే, మీరు కనుక షిరిడీకి రాకపోతే నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. బాబా చెప్పారు, అరే నేను ఫకీర్ని, నేను ఎక్కడైనా ఉంటా, కానీ నువ్వు అట్ట కాదు కదా, నీ సంసారం ఉంది కదా, నువ్వు వెళ్ళు, నేను పోను అని మాల్సపతి దగ్గరకు వస్తున్నాడు. బాబా గారు రాళ్ళు విసిరారు, బాబా గారు తిట్టారు, బాబా గారు కోప్పడ్డారు. ఆహా, మాల్సపతి వచ్చారు. ఈయన ప్రేమను చూసి బాబా గారు తిరిగి ఆయనతో కూడా రూయి నుంచి తిరిగి షిరిడీకి వచ్చారు. ఇలా ఇన్ని సేవలు బాబా గారికి చేసుకుంటే ఇక మాల్సపతి గారు కూడా
ఎటువంటి స్థితిని పొందారు? అదే కదా, ప్రేమన జనింపు చేశారు, ప్రేమని ఆయన పెంచారు, చివరికి ఎటువంటి ఫలితాన్ని పొందారు బాబా గారి వద్ద నుంచి అంటే తన నిర్యాణాన్ని, అమూర్తాన్ని తనే నిశ్చయించుకునేంతగా. ఎవరికో మహా యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మాల్సపతి లాంటి ఒక భక్తుడిని బాబాగారు ఎలా ఆయన పోషించుకుని ఆధ్యాత్మికంగా ఎలా ఆయన మలుచుకున్నారని అంటే, మాల్సపతి గారు తన మరణాన్ని, తన నిర్యాణాన్ని, ఆ ముహూర్తాన్ని తానే నిశ్చయించుకునేటట్లుగా 1922 సంవత్సరం అంటే బాబాగారు శరీరం విడిచిపెట్టింది 1918 అక్టోబర్ విజయదశమి రోజున. తర్వాత 4 ఏళ్ళు ఇంచుమించుగా సెప్టెంబర్ 11, 1922 రోజు, ఆ రోజు సోమవారం వచ్చిందట. మాల్సపతి గారి తండ్రి అబ్దికం అంట. ఆ రోజు మాల్సపతి చెప్పారట, అబ్దికానికి అన్ని ఏర్పాట్లు త్వరగా చేయండి, నేను కూడా ఈరోజు వెళ్ళిపోవాల్సి ఉంది అని అన్నారు. సరే, ఇంట్లో అందరూ అబ్దికానికి వంటలు అవి చేశారు. లక్ష్మణ్ మామ పురోహితుడు వచ్చారు, వాళ్ళ తండ్రి గారి ఆ శ్రాద్ధ ప్రక్రియను ఆయన చేశారు. భోజనాలు అందరూ అయిపోయినాయి. ఈయనకి భోజనం పళ్ళెం ఇచ్చారు. ఆ భోజనం పళ్ళెన్ని భోజనం తినకుండా అలా పైకెత్తి ముక్కుకి తాకిచ్చి వాసన చూసి దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేశారు మాల్సపతి. భోజనం చేయలేదు. తర్వాత ఒక కూర గుడ్డని, కారికి అంటాం, ఆ కూర గుడ్డ ఆయన చించారు. కొంత భాగాన్ని నడుముకు చుట్టుకున్నారు, మిగతా భాగాన్ని కౌపీనంగా పెట్టుకున్నారు. నేను దీక్ష తీసుకున్నాను అని అన్నారు. తర్వాత అక్కడే ఈయన వేరే భక్తులు ఉండేవాళ్ళు అక్కడ. బాలగురవే అనే భక్తుడు, తర్వాత రామచంద్ర కోతే, వీళ్ళకి ఆయన భగవన్నామస్మరణ చేయమన్నారు. వాళ్ళు సంకీర్తన చేస్తూ ఉన్నారు. సంకీర్తన చేస్తూ ఉంటే ఈయన ఆ సంకీర్తనలో లీనమైపోయి తీవ్రమైన ధ్యానంలో నిశ్చలంగా కూర్చుండిపోయాట చాలాసేపు. వాళ్ళు అనుకున్నారట ఈయన శరీరం విడిచిపెట్టేశారేమోనని. అన్నాడు కదా వెళ్ళిపోవాల్సి వస్తుందని. కాసేపటికి కళ్ళు తెరుచుకున్నాడు. నేను ఇంకా ఈరోజు వెళ్ళడం లేదు, ఆగాల్సి వచ్చింది, నేను తర్వాత వెళ్తాను, రేపు వెళ్తాను అని అన్నారు. సరే, ఆ పక్క రోజు 4 గంటలకు మెలకు వచ్చింది. కుమారుని టైం అడిగాడు మార్తాండని, సమయం ఎంత ఏంటుందని. ఆయన సుమారుగా 4 గంటలు అని చెప్పాడు. ఆకలిగా ఉందట. వాళ్ళ కూతుర్ని ఏదో భోజనం వండి పెట్టమన్నారు. ఆవిడకి ఏదో అప్పట్లో ఆచారాలు కదా, ఇంట్లోకి రాని పరిస్థితి చెప్పింది ఆమె. సరే, అమ్మని లేపుతాను అన్నాడు కొడుకు. వద్దన్నాడు మాల్సపతి. కాసేపటికి బాలగురువే ఆ భక్తులను పిలిపించుకున్నారు. బాలగురువే చేత ఒక గ్రంథాన్ని ఆయన చదివించుకొని విన్నారండి. మల్ అరి మహత్యం అనే గ్రంథాన్ని ఆయన పారాయణ చేయమన్నారు. ఈయన బాలగురువే పారాయణ చేస్తూ ఉన్నాడు. మాల్సపతి గారు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. 21 అధ్యాయాలు పూర్తయినాయి. ఆపమన్నాడు. ఆపు, 22 అధ్యాయాన్ని రేపు చదువుదులే అన్నాడు. మరి ఆ గ్రంథం చదివితే కానీ అక్కడ ఎందుకు ఆపారు ఆయన? 22 ఏముందనేది మనం తెలుసుకోలేం. అంటే మనకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ ఇంతవరకే. కాబట్టి 22 అధ్యాయం రేపు చదువుదులే, అంతవరకు ఆపమన్నాడు. వాడు కుమారుడు అన్నా అంట, అవునన్నా నువ్వు ఈరోజు వెళ్ళిపోతాను అంటున్నావు కదా, మళ్ళీ రేపు చదువు అంటున్నావు అంటే ఈరోజు కూడా వెళ్ళవా, రేపు వెళ్తావా అని ఆయన ఏదో జోక్గా అన్నాడు అంట. నీకు అర్థం కాదులే అన్నాడు మాల్సపతి గారు. ఇంకా కాసేపటి భక్తులు వచ్చారు. వాళ్ళు నామ సంకీర్తన చేస్తున్నారు. ఆ నామ సంకీర్తన లీనమయ్యి తమ భగవన్నామాన్ని స్మరిస్తూ తమ ఆఖరి శ్వాస తీసుకున్నారు. చివరిగా ఆయన పలికిన భగవంతుడి నామం ఏంటంటే రాముడు వారి నామాన్ని పలికారు. విచిత్రం చూడండి, ఖండోబా ఈశ్వరుడి భక్తుడు, బాబా గారి శిష్యుడు, చివరికి ఎవరి నామాన్ని పలికాడు? రామనామాన్ని పలికాడు. అంటే హరి రాముడు, హరుడు ఈశ్వరుడు, సద్గురు బాబా, ముగ్గురు ఒకటే, వేరు కాదని ఆయన గ్రహించారు. అందుకే బాబాగారు పరబ్రహ్మ. అవతారాలు ఎన్నో ఉంటాయి, అంశావతారాలు ఉంటాయి, కానీ బాబాగారిది పరిపూర్ణ అవతారం, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః అని మనం అందుకే చెప్పుకుంటాం, సాక్షాత్ పరబ్రహ్మ. అలా మాల్సపతి గారు బాబాగారి వద్ద, బాబాగారి ద్వారా ఇటువంటి శిక్షణ పొందారు. బాబాగారికి మంచి సద్భక్తుడిగా, సత్శిష్యుడిగా
ఒక ఉత్తమ సాధకుడిగా ఆయన చివరిదాకా ఉండిపోయారు. భీమదేవ్ గారు వ్యాఖ్యానించారట, భగత్ మహాల్సపతి నిశ్చయంగా భక్త మాణిక్యమే. భగత్ అంటే భాగవతుడు లేదా భగవంతుడి భక్తుడు. భగవంతుడికి భక్తుడయ్యాడు. సాక్షాత్ భగవంతుడు ఈయన కోసమే షిరిడికి వచ్చాడు. వచ్చి అదిగో మనందరికి కూడా సద్గురువై, సమర్థ సద్గురువై మనందరినీ కూడా ఆయన ప్రేమగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు తమ పాదాల చెంతకి రప్పించుకునేందుకు. మహాల్సపతి గారు మనందరికీ ఆయన బాబాగారి భక్తులకి, ఈ బాబాగారి భక్త సేనకి ఆయన సేనాని మహాల్సపతి. అలా మహాల్సపతి గారు బాబాగారి శిక్షణలో ఇటువంటి స్థితిని పొందారు. మరి అదే కదా జన్మరాహిత్యం అంటే. తమ మరణాన్ని తామే నిశ్చయించుకుని ఆయన వెళ్ళిపోయేంతగా ఆయన ఎదిగారు బాబాగారి శిక్షణలో. అలా బాబాగారు ప్రేమతత్వం, వారి సమర్థత, ప్రేమని పంచుతున్నారు. మనలో ప్రేమను జనింపచేస్తున్నారు, ప్రేమను పెంచుతున్నారు. చివరికి భవసాగర తీరం వైపుకి నడిపించి తీరాన్ని ఆయన తరింపచేస్తున్నారు. ఇలా మనలాంటి సాధారణ భక్తుల్లో ప్రేమని జనింప చేయడం, ఆయన ప్రేమను పంచడంతో పాటుగా ప్రేమను జనింప చేయడం, ప్రేమను పెంచడం, చివరికి మన లక్ష్యాన్ని చేరుకునేలాగా మన జీవితాన్ని సఫలం చేయడమే బాబాగారి సమర్థత. ఇది బాబాగారు స్ఫురింప చేసినంత మేరకి ఈరోజు మనం ఈ అంశాలు ప్రస్తావించుకున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.